వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కూటమి సర్కార్ జీవోలో పేర్కొంది. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కూటమి సర్కార్ జీవోలో పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుకి సంబంధించి ఇప్పటికే కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి సర్కార్ ఈ రోజు దానికి సంబంధించినటువంటి గెజిట్ ని విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏదైతే పేరు మార్పుకి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయని జీవోలో పేర్కోవడం కూడా జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా పేరు మార్పు అనేది ఇదవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి అమలులోకి వస్తుంది కాబట్టి గెజెట్ లో విడుదల చేయాలి అంటూ కూడా ప్రభుత్వం పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుకి సంబంధించి ఇప్పటికే కేబినెట్ లో చర్చించారు. దీనికి సంబంధించి ఒక ఏదైతే ఒక కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి పేరు మార్పుని ప్రతిపాదిస్తూ ఏవైతే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో దానికి అనుగుణంగానే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ పేరును తొలగించి కడప ఏదైతే కడప జిల్లాగా పేరు పెడుతున్నారంటూ ఇప్పటి వరకు కూడా చెప్పినప్పటికీ కూడా వైఎస్ఆర్ పేరుని ఎక్కడా తొలగించలేదు. వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తున్నామంటూ కూడా గతంలోనే ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని జీవోలో ప్రభుత్వం పేర్కోవడం జరిగింది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.